గుప్పెడంత మంది సీరియల్ రిషి సార్ రీఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ పూర్వ వైభోగం వచ్చింది. ఎప్పుడైతే ఆ సీరియల్ టైమింగ్ మార్చారో, జగదేవ్ క్యారెక్టర్ని తీసేశారో, ఆ తర్వాత రిషి పాత్రను తీసేశారో అప్పటి నుంచి గుప్పెడంత మంది సీరియల్ పతనమవుతూ వస్తుంది. అటు రేటింగ్ పరంగా, ఇటు ప్రేక్షకుల ఆదరణ పరంగా పూర్తిగా పడిపోయింది. అయితే ఎప్పుడైతే రిషి సార్ రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి గుప్పెడంత మంది సీరియల్ మంచి ఊపందుకుంది. అయితే సీరియల్ విజయం అనేది ఏ ఒక్కడిపై ఆధారపడి ఉండదని, అదంతా టీం వర్క్ అని అంటున్నారు గుప్పెడంత మంది సీరియల్లోని మను పాత్ర పోషించిన రవిశంకర్ రాథోడ్. ఈ సీరియల్లో మను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రిషి ఫ్యాన్స్ వివిధ రకాలుగా ఫ్యాన్స్ పేజీలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అటు గుప్పెడంత మంది సీరియల్ దర్శకుడితో పాటు మను కూడా పర్సనల్గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బూదులు తుడుతూ దూషిస్తూ ఇవి శృతిమించడంతో రవిశంకర్ రాథోడ్ ఘాటైన రియాక్టే అయ్యారు. తనని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు. అలాగే క్రెడిట్ మొత్తాన్ని రిషికి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మను. తాజా ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కొంతమంది ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇలాంటి ఆర్టిస్ట్నే చూడలేదని, ఇలాంటి సీరియల్నే చూడలేదని అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళని చాలామందినే చూసేసింది. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి గారిని చూసింది, చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్ని చూసింది, ఎన్టీఆర్ని చూసింది, మహేష్ బాబుని చూసింది, ఇంకా చాలామందినే చూసింది. ఒకప్పుడు చక్రవాకం, మొగల్ రేకులు ఇంతకు మించే ఉన్నాయి. ఒక సీరియల్తో వచ్చిన హైపే ఇంకో సీరియల్లో వస్తుందో లేదో, ఒక సీరియల్లో అద్భుతమైన క్యారెక్టర్ పడవచ్చు, పడకపోవచ్చు కూడా. నా వల్లే సీరియల్ నడుస్తుందని చెప్పుకుంటే నా అంత గొర్రెలు ఇంకొకరు ఉండరు. కథ, కథనం, డైరెక్టరు, ఆర్టిస్టు ఇలా చాలామంది కష్టం ఉంటుంది. అంతే తప్ప ఒకరికే క్రెడిట్ దక్కడం, నిన్ను సెలెక్ట్ చేసిన దానికి నువ్వు రుణపడి ఉండాలి. నన్ను హీరోగా పెడితే నేను కంపెనీకి రుణపడి ఉంటాను. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రుణపడి ఉండాలి. అంతే తప్ప నా వల్ల ఇదంతా వచ్చింది, నేను లేకపోతే ఇది లేదు అనుకుంటే వాళ్ళకంతా గొర్రెలు ఉండరని అనేశారు మను. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, చాపగంద నీరులా చడి చప్పుడు లేకుండా పోయారని, ఫేక్ ఫ్యాన్స్ పేజీలతో సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖేష్ గౌడ ఫ్యాన్స్ చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. అందులో చాలామంది పాజిటివ్గా ఉన్నారు. షర్ట్ బాగాలేదని, జుట్టు బాగాలేదని అని కూడా అంటున్నారు. అవన్నీ తీసుకుంటాం, కానీ బికార్లా ఉన్నావు, నువ్వేటి, నీ పళ్ళేటి, నీకు అవసరమా యాక్టింగు, బఫూన్ గాడు అంటూ తిడుతున్నారు. వీళ్ళంతా ఎవరు? నా లైఫ్లోకి రావడానికి నేను మను అనే పాత్ర పోషించాను. ఈ వెధవలకు నిజ జీవితంలో సీరియల్ లైఫ్ కూడా తేడా తెలియడం లేదు అంటూ రియాక్ట్ అయ్యారు. పాత్రకి కనెక్ట్ అవ్వడం వేరు, కానీ దూషించడం, వ్యక్తిగతంగా తిట్టడం ఎంతవరకు కరెక్టు? రిషి ఫ్యాన్స్ పేరుతో చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. ఒక గ్రూప్కు ఏర్పడిన నన్ను, నా ఫ్యామిలీని తిడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ తన ఆవేదన తెలిపారు రవిశంకర్ రాథోడ్.